ఎవరైనా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది. ఫ్యూచర్ స్మార్ట్ ఏఐ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి మనకి కొన్ని నెలల పాటు సాఫ్ట్వేర్ జాబ్ కోసం ట్రైనింగ్ ఇచ్చి ట్రైనింగ్లో స్టైఫండ్ ప్రొవైడ్ చేసి తర్వాత మీ యొక్క బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ బట్టి ఫుల్ టైం జాబ్ ప్రొవైడ్ చేసే విధంగా ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో మనకు వచ్చేసి ఫ్యూచర్ స్మార్ట్ ఏఐ లిమిటెడ్ కంపెనీ నుండి వచ్చేసి ఫ్రంట్ ఎండ్ డెవలపర్ జాబ్ రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. రియాక్ట్ అండ్ నెక్స్ట్ జేఎస్ కింద వచ్చేసి వీళ్ళు మనకి ఓపెనింగ్స్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట. సో వీఆర్ సీకింగ్ ఏ టాలెంటెడ్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ టు జాయిన్ వాళ్ళకి సంబంధించిన డైనమిక్ టీంలో వర్క్ చేయడానికి వీళ్ళు హైరింగ్స్ అయితే కూడా చేసుకుంటున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని ఒక లైక్ చేయండి గైస్, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ యొక్క ఫ్యూచర్ ఏఐ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మనకి పొజిషన్ వచ్చేసి ఫ్రంట్ ఎండ్ డెవలపర్ రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. రియాక్ట్ అండ్ నెక్స్ట్ జేఎస్ కింద వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. కమిట్మెంట్ వచ్చేసి 8 hours పర్ డే అయితే మనం వర్క్ చేయాలి. 8 hours వరకు అయితే నార్మల్ డ్యూటీ టైమింగ్స్ అయితే ఉంటుంది. లొకేషన్ వచ్చేసి రిమోట్ ఏరియా అనమాట. ప్రజెంట్ మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ కింద హైరింగ్ అయితే చేస్తున్నారు. ఫస్ట్ మీకు ఇంటర్న్షిప్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తారనమాట. ఈ యొక్క ఇంటర్న్షిప్ ట్రైనింగ్ పీరియడ్లో మనకి 30,000 నుండి 40,000 ఫర్ మంత్ అయితే స్టైఫండ్ రూపంలో ఈ యొక్క ఇంటర్న్షిప్ పీరియడ్లో మనకి పే చేయడం అయితే జరుగుతుంది. తర్వాత వన్స్ ఈ యొక్క ఇంటర్న్షిప్ కంప్లీట్ అయిన తర్వాత ఫుల్ టైం జాబ్కి 8 to 10 lakhs ఫర్ యానం వచ్చేసి మనకి ఫుల్ టైం శాలరీ ఇస్తారనమాట. పోస్ట్ ఇంటర్న్షిప్ ఈ యొక్క ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత ట్రైనింగ్లో 30 to 40,000 వస్తుంది. ట్రైనింగ్ అయిన తర్వాత మనకి అప్ టు 10 lakhs ఫర్ యానం తోటి ఫుల్ టైం జాబ్ అయితే వస్తుందన్నమాట. సో అవర్ టెక్ స్టాక్ వచ్చేసి మనకి ఫ్రంట్ ఎండ్లో రియాక్ట్ జేఎస్, నెక్స్ట్ జేఎస్, టైల్విండ్ సిఎస్ఎస్, తర్వాత మ్యాంటెన్ యూఐ కావచ్చు, రియాక్ట్ చార్ట్స్, రియాక్ట్ మార్క్డౌన్ మీద బేస్ చేసుకొని వర్క్ చేయాలి. ఇటువంటి మీకు ఆల్రెడీ ఏదైనా ఎక్స్పీరియన్స్ అంటే బేసిక్ ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక, నాలెడ్జ్ ఉంటే కనుక ఈజీగా జాబ్ తెచ్చుకోవచ్చు. దానితో పాటు బ్యాక్ ఎండ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయానికి వస్తే ఎన్జిక్స్ తర్వాత PM2 AWS మీద నాలెడ్జ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందన్నమాట. ఎలిజిబిలిటీ విషయానికి వస్తే ఓన్లీ క్యాండిడేట్ హూ హ్యావ్ గ్రాడ్యుయేటెడ్ అండ్ హ్యావ్ నో పెండింగ్ అకాడమిక్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. రీసెంట్గా గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు, ఎటువంటి బ్యాక్లాగ్స్ లేని వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎలా అప్లై చేసుకోవాలంటే వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు లింక్ అనేది ఇస్తాను, అక్కడ నుండి అప్లై చేసుకోండి. అక్కడ ఫస్ట్ మీ యొక్క లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఇయర్ లింక్ అనేది కూడా కాపీ పేస్ట్ చేయండి. అక్కడ దాన్ని బేస్ చేసుకుని మీ ప్రొఫైల్ అనేది కూడా వాళ్ళు షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. తర్వాత మీ యొక్క నేమ్ ఎంటర్ చేయండి, ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత మీ యొక్క కరెంట్ మొబైల్ నెంబర్ ఏదైతే యూజ్ చేస్తున్నారో ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత గ్రాడ్యుయేషన్ ఇయర్ లైక్ 2022, 23, 24లో పాస్ అవుట్ అయ్యారా, లేకపోతే వేరే గ్రాడ్యుయేషన్ ఇయర్స్లో పాస్ అవుట్ అయ్యారా అనే కూడా ఆప్షన్ ఉంటుంది. అదర్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత రీసెంట్ గ్రాడ్యుయేషన్ ఏ కాలేజ్లో మీరు కంప్లీట్ చేశారో అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని బేస్ చేసుకుని ఆన్సర్ చేయండి. తర్వాత మీకు రియాక్ట్ జేఎస్ మీద ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉందనే ఆప్షన్ అడుగుతుంది. దాన్ని బట్టి ఫ్రెషర్స్ ఉంటే ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ మనము ఆప్షన్ అనేది కూడా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ జేఎస్ మీద కూడా మీకు ఏదైనా ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఆర్ యూ ఎంప్లాయిడ్ కరెంట్లీ, సో ప్రజెంట్ ఏదైనా వర్క్ చేస్తున్నారా లేదనే ఆప్షన్ ఉంటుంది. తర్వాత మీకు ఈ యొక్క ఎక్స్పీరియన్స్ బట్టి రిలవెంటెడ్ స్కిల్స్ ఏమైనా ఉంటే దానికి సంబంధించిన ఆన్సర్ చేయండి. ఫైనల్గా మన రెజ్యూమ్ అనమాట. సో రెజ్యూమ్ అప్లోడ్ చేయండి. రెజ్యూమ్ బట్టే మన ప్రొఫైల్ అనేది కూడా వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి ఫర్దర్ ఇంటర్వ్యూ రౌండ్స్ కోసం మనం ఇచ్చిన మెయిల్ ఐడికి వాళ్ళు మెయిల్ చేయడం జరుగుతుంది. అక్కడ నుండి సెలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మీకు 3 to 6 months పాటు ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్లో 30,000 నుండి 40,000 ఫర్ మంత్ స్టైఫండ్ రావడం జరుగుతుంది ఈ యొక్క ఇంటర్న్షిప్ ట్రైనింగ్ పీరియడ్లో. తర్వాత ఫుల్ టైం జాబ్ కింద మనకి 8 to 10 lakhs ఫర్ యానం తోటి ఫుల్ టైం జాబ్ సాలరీ వస్తుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ వేలో అప్లై చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. ఎవరైనా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.